హాయ్ ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో ఉన్న పాలు ఇంకా బాగానే ఉన్నాయా? చికెన్ పాడైందా? కూరగాయలు చెడిపోవడానికి ఎంత సమయం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనలో చాలామంది వాసన చూసి నిర్ణయం తీసుకుంటాం. కానీ మన ముక్కు ఎప్పుడు సరైన ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు మన ముక్కు కంటే మరింత ఖచ్చితంగా పనిచేసే ఒక ప్రత్యేక ఎలక్ట్రానిక్ ముక్కును అభివృద్ధి చేశారు. అసలు ఈ పరికరం ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లే శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఆహారం పాడైందో లేదో, అలాగే కొన్ని ఆహార అలర్జీలకు కారణమయ్యేటువంటి పదార్థాలను గుర్తించగల స్మార్ట్ సెన్సర్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరికరంలో 16 చిన్న గ్యాస్ సెన్సర్లు ఉంటాయి. ప్రతి సెన్సర్ వేర్వేరు రకాల వాసనలకు స్పందిస్తుంది. మన నాలుకలో రుచి గ్రాహకాలు ఎలా పనిచేస్తాయో అలాగే ఈ సెన్సర్లు కూడా గాలిలోని రసాయనాలను గుర్తించి విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. పరిశోధకులు ఈ పరికరానికి మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను కూడా జోడించారు. స్ట్రాబెర్రీ, అరటి, బ్లూబెర్రీ, వాల్నట్, వేరుశెనగ వంటి ఆహారాల వాసనలు గుర్తించేలా దీనికి శిక్షణ ఇచ్చారు. అలాగే పాలు, గుడ్లు, చికెన్ తాజాగా ఉన్నప్పుడు మరియు పాడైనప్పుడు వచ్చేటువంటి వాసనల మధ్య తేడాను కూడా గుర్తించడం నేర్పించారు. పరీక్షల్లో ఈ పరికరం అత్యంత సున్నితంగా పనిచేసింది. ఉదాహరణకు ఒక వాల్నట్లో 100వ వంతు మాత్రమే ఉన్నా కూడా దాని వాసనను గుర్తించగలిగిందని కూడా పరిశోధకులు తెలిపారు. ఇది ఫుడ్ అలర్జీలతో బాధపడే వారికి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ సాంకేతికతను స్మార్ట్ ఫ్రీజ్లలో ఉపయోగించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఉదాహరణకు మీ బ్రోకలీ త్వరలో పాడవుతుంది, మీ చికెన్ చివరి రోజుల్లో ఉంది వంటి హెచ్చరికలను ఫ్రీజ్ మీకు ఫోన్కు పంపేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉండొచ్చన్నమాట. ఇక ఈ ఎలక్ట్రానిక్ ముక్కులో ప్రత్యేక కార్బన్ నానో ట్యూబ్ సాంకేతికతను ఉపయోగించారు. దీనివల్ల పరికరం గది ఉష్ణోగ్రతలోనే పనిచేస్తుంది. అలాగే చిన్న పరిమాణంలో తయారు చేయడం కూడా సులభం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూసారుగా, భవిష్యత్తులో మన ఆహారం పాడైందో లేదో తెలుసుకోవడానికి వాసన చూడాల్సిన అవసరం లేకపోవచ్చు. మనకంటే ముందే ఒక స్మార్ట్ పరికరం హెచ్చరించే రోజులు రావచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది. ఆహార భద్రత, ఆహార అలర్జీల గుర్తింపులో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.